ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుంది. మంగళగిరిలో అయితే లోకేష్ ఫ్రస్ట్రేషన్ పతాక స్థాయికి చేరుకుంది. క్యాడర్ను రెచ్చగొట్టి వైసీపీ మీద దాడులు చేయించే కుట్రలు సాగుతున్నాయి. ఇప్పటికే ఒక వైసీపీ కార్యకర్తను పొట్టన పెట్టుకున్న టీడీపీ గూండాలు ఇప్పుడు ఎన్నికల వేళ న్యాయంగా పోరాడలేని వాళ్లే హింసను నమ్ముకుంటారు. ధర్మంగా గెలవలేని వాళ్లే తన క్యాడర్ను రెచ్చగొట్టి అవతలి వాళ్ల మీద దాడులకు ఉసిగొల్పి రక్తపాతానికి కుట్రలు పన్నుతారు. 3 శాఖలకు మంత్రిగా పనిచేసిన 2019 ఎన్నికల్లో ఓడిపోయిన లోకేష్ మళ్లీ మంగళగిరిలో పోటీ చేస్తున్నారు. ఈసారి అక్కడ వైసీపీ తరపున బీసీ అభ్యర్థి లావణ్యను బరిలోకి దించడంతో లోకేష్ లో మళ్లీ ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఇక ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలకు వెళితే గెలిచేది లేదని అర్థం చేసుకున్న లోకేష్ ఏకంగా హింసకు దిగారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి సిఎస్ఆర్ కళ్యాణ మండపం రోడ్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మేకా వెంకటరెడ్డి చుట్టూ బైకులతో రౌండ్లు వేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు తెలుగుదేశం కార్యకర్తలు. ఏమిటి రౌడీయిజం అని ప్రశ్నించినందుకు మేకా వెంకటరెడ్డిని బైక్తో గుద్ది వెళ్లిపోయిన తెలుగుదేశం కార్యకర్తలు దారుణానికి పాల్పడ్డారు. తలకు బలమైన గాయం తగలడంతో వెంటనే హాస్పిటల్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలించారు. చికిత్స పొందుతూ మేకా వెంకటరెడ్డి మృతి చెందాడు. ఓటమి భయంలో ఏం చేయాలో తెలియని ఫ్రస్ట్రేషన్లో లోకేష్ ను ఇలా హింసకు పురికొల్పుతోంది. మునుముందు ఈ టీడీపీ గూండాలు ఇంకెన్ని అరాచకాలు చేస్తారో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.